ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. సరే, ఎలక్షన్లు మొన్న జరిగిపోయినాయి, 3 నెలల కింద మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మనం ఊహించలే, గతంలో మనం ఓడిపోతామని, మన ప్రభుత్వం పోతుందని చెప్పి మనం కళ్ళలో కూడా ఊహించలే. కానీ గ్రేటర్ హైదరాబాద్ అంతా ఒకవైపు, వివేకానంద ఫస్టే చెప్పినమ్మా, ఆయన సభాధ్యక్షుడు కదా, ఫస్టే చెప్పిన, ఫస్టే ఆయనతోనే స్టార్ట్ చేసిన. ఆయన సభాధ్యక్షుడు అని ఫస్టే చెప్పిన. అయితే మన ప్రభుత్వం పోతుందని మనం కళ్ళలో కూడా ఊహించలే. కానీ ఈరోజు ప్రభుత్వం పోయిన తర్వాత వాస్తవం ఏంది అనేది మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి, అదేవిధంగా ప్రజలందరికీ ఈరోజు అర్థమవుతుంది. కేసీఆర్ గారి ప్రభుత్వం లేకపోతే రాష్ట్రం ఎట్లుంటుందో ఈరోజు కళ్ళ ముంగట కనిపిస్తుంది. అందుకే గ్రామాలలో ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది మన్ను మోసుడు, దుమ్ము మోసుడు. మహారాజు కేసీఆర్ గారిని ఎందుకు ఓడగొట్టుకుంటున్నాం అనేటువంటి బాధ ఈరోజు గ్రామాలలో స్టార్ట్ అయింది.